హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. అనిల్ రాజ్ గారు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, ఎలా ఉన్నారు సార్? ఇప్పుడు జెమ్ స్టోన్స్ అనేవి న్యూమరాలజీ పరంగా ఒక క్లయింట్ ఎవరైనా వస్తే వాళ్ళని స్టడీ చేసి ఇస్తారు. అలాగే ఒక ఆస్ట్రాలజర్ కూడా ఆస్ట్రాలజీ పరంగా వాళ్ళకి సజెస్ట్ చేసి ఇస్తారు. అయితే ఇక్కడ రెండిట్లో ఏది బెటర్ అంటారు? ఇప్పుడు ఎవరైనా పర్సన్ న్యూమరాలజీ నమ్మాలా, ఆస్ట్రాలజీ నమ్మాలా, జెమ్ స్టోన్ తీసుకోవాలి అనుకుంటే ఏది బెటర్ అని అంటారు మీరు? ఇది చాలా 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 మంది అడిగే క్వశ్చనే అండి. అంటే దీనికి ఒక చిన్నగా మంచి సింపుల్గా క్లారిటీగా మనము ఈ ఎపిసోడ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే బేసికలీ ఏంటంటే ఆస్ట్రాలజీ మోస్ట్లీ మ్యాక్సిమం మీరు గమనిస్తే ఆస్ట్రాలజర్ ఏదైతే స్టోన్ చెప్తారో ఆ స్టోన్కి న్యూమరాలజిస్ట్ ఏదైతే స్టోన్ చెప్తారో మ్యాక్సిమం రెండు సేమ్ అయితే ఉండదు. ఎందుకు ఉండదు అంటే న్యూమరాలజీ మీరు ఫస్ట్ నుంచే మనం ఎప్పుడైతే నేను న్యూమరాలజీ స్టార్ట్ చేసినానో మనం ఏంటంటే న్యూమరాలజీ అనేది ఒక అనాలిసిస్. ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్తే కానివ్వండి, మీ పేరు తీసుకొని మనం అనలైజ్ చేసి చెప్పేది న్యూమరాలజీ. కానీ ఆస్ట్రాలజీలో ఏంటంటే ఎప్పుడైతే మీ టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, దశ, అంతర్దశ, మహర్దశ అవన్నీ తీసుకొని ఒక పర్టికులర్ పర్సన్ గురించి ఒక ఆస్ట్రాలజర్ ప్రిడిక్ట్ చేయాలనుకుంటాడు. ఇక ప్రిడిక్షన్కి అనలైజేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అయితే న్యూమరాలజిస్ట్ ఏం చేస్తాడంటే వాళ్ళకి షార్ట్ అండ్ స్వీట్గా ఒకే ఒక స్టోను లైఫ్ లాంగ్ ఉండాలి. అయితే దీనివల్ల ఏంటంటే ఫస్ట్ థింగ్ ఒక పర్టికులర్ పర్సన్ హీ కెన్ యాక్సెప్ట్ ఆర్ టేక్ ఒక టైం ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టి ఒక స్టోన్ అనేది తీసుకోవచ్చు. ఆ స్టోన్ ఏంటి అనేది ఒకటే ఒక స్టోన్ చెప్తాము, అది లైఫ్ లాంగ్ టిల్ డెత్ అనేది అయినా వాడుకోవచ్చు. కానీ ఆస్ట్రాలజీలో అలా ఉండదు. ఆస్ట్రాలజీలో ఏంటంటే మహర్దశ ఇంకా అంతర్దశ బట్టి మన హౌస్లో ఎవరైతే వస్తున్నారో లేదా కొంతమంది రాశి బట్టి కొంతమంది నక్షత్రం బట్టి స్టోన్స్ అనేది పెడతారు. అయితే అక్కడ ఏమైపోతుందంటే స్టోన్స్ అనేది వాళ్ళు మార్చుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు శుక్రమాదర్శి వచ్చింది అనుకోండి, మీరు డైమండ్ పెడతారు. లేకపోతే రవి బాగున్నాడు అంటే మీకు రూబీ పెడతారు. లేదా ఇప్పుడు ఒక అయినా మీకు స్ట్రెంత్ లేడు అంటే ఆ స్టోన్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క ఆస్ట్రాలజర్ ఒక్కొక్క మల్టిపుల్ వేరియేషన్లు ఇస్తారు. కానీ ఇక్కడ న్యూమరాలజీ ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకున్నా అనుకోండి. ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ 5 సిరీస్లో పుట్టిరు అనుకుందాం. 5 అంటే మీరు ఒక 5కి పుట్టినా లేదా 14కి పుట్టినా లేదా 23rdకి పుట్టినా అంటే మీరు 5 సిరీస్ పర్టికులర్ పర్సన్కి అకౌంట్ అవుతారు. అయితే న్యూమరాలజీలో 5 అనేది రియల్ నంబర్ అన్నప్పుడు మీ లైఫ్ బై బర్త్ ఆ నంబర్ మీకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీ కంప్లీట్ లైఫ్ మీద ఆ నంబర్కి సంబంధించిన ప్లానెట్ అంటే 5ని ఎవరు రిప్రజెంట్ చేస్తారంటే బుధుడు అంటే మర్క్యూరీ. అయితే మనం ఏం చేస్తామంటే నా న్యూమరాలజీ సంజీవిని న్యూమరాలజీ ప్రకారం నేనేమంటా అంటే దయచేసి మీరు మర్క్యూరీకి సంబంధించిన స్టోన్ జాతి పచ్చ లేదా గరుడ పచ్చ అనేది అబౌవ్ 3 carats ఆఫ్టర్ 16 years ప్యూరిఫికేషన్ అండ్ ఎనర్జైజర్ తర్వాత వేసుకోండి అంటే అక్కడికి అది ఇక వాళ్ళకి లైఫ్ లాంగ్ అన్నమాట. ఎందుకు అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇంపాక్ట్ అనేది 5 అనే ఇంపాక్ట్ అనేది ఈయన మెయిన్. ఇప్పుడు ఎట్లయితే న్యూమరాలజీలో ఎప్పుడైతే ఆస్ట్రాలజీలో మనకి కుండలి ఉంటుందో న్యూమరాలజీలో మనకి న్యూమరో చార్ట్ ఉంటుంది. అక్కడ ద ఓనర్ ఆఫ్ ద చార్ట్ ఈస్ 5. అయితే ఇక్కడ బుధుడు వచ్చేస్తున్నాడు. ఓకేనా? అదే ఆస్ట్రాలజీలో వెళ్తే ఏంటంటే దశ అంతర్దశ బట్టి స్టోన్స్ అనేది మారుతుంది. అయితే షార్ట్ అండ్ స్వీట్గా సింపుల్గా చెప్పాలంటే న్యూమరాలజిస్ట్ ఏం చేస్తాడంటే ఒకే ఒక స్టోన్ 1 టైం ఫర్ లైఫ్ లాంగ్ మళ్ళా పర్చేస్ చేసే అవసరం లేకుండా సింపుల్గా, ఎందుకంటే లైఫ్ లాంగ్ ఆ డేట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎప్పటికి ఉంటుంది. వాళ్ళు మార్నింగ్ 12 AM నుంచి రాత్రి 12 PM దాకా వాళ్ళు ఏ టైంలో పుట్టినా కూడా వాళ్ళ మీద 5 ఇంపాక్టే ఉంటుంది. కానీ అదే 5th పర్టికులర్ పర్సన్ ఒక్కొక్క డ్యూరేషన్లో పుట్టిండు అనుకో, ఇప్పుడు మార్నింగ్ 2 o'clock పుట్టినారు, లేకపోతే 6 o'clock పుట్టిరు, లేదా 11 o'clock పుట్టిరు, లేదా ఈవినింగ్ 2 o'clock 5 o'clock పుడితే అక్కడ టైం బట్టి వాళ్ళ నక్షత్రం అన్న అవి మారవచ్చు. కానీ డేట్ ఏమైనా మారుతుందా? మారదు. కానీ అందుకే ఆస్ట్రాలజీ ప్రకారం ఏంటంటే టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్,
దాంతోపాటు వాళ్ళ రాశి ప్రకారం స్టోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. న్యూమరాలజీలో 100% ఫోకస్ మీ డేట్ మీద ఉంటుంది కాబట్టి ఒకటే ఒక స్టోన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇలా మనం ఏం చేస్తామంటే ఒకటే స్టోన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆ డేట్ అనేది ఆ నంబర్ అనేది వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇంపాక్ట్ ఇస్తుంది కాబట్టి మనం ఆ స్టోన్ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక క్లారిటీ న్యూమరాలజీ ఇచ్చే స్టోన్కి ఆస్ట్రాలజర్ ఇచ్చే స్టోన్లో డిఫరెన్స్ అన్నమాట.